ఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ చేరుకున్నారు. కాసేపట్లోనే ఆయన మత్స్యకారుల కుటుంబాలని పరామర్శించనున్నారు. జబ్బర్పేటలోని మత్స్యకారుల నివాసాలకు నేరుగా వెళ్తారైన వాళ్లకు భరోసా ఇవ్వనున్నారు. బోట్ ప్రమాదంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు ధైర్యం చెప్పనున్నారు. ఇదే ప్రమాదంలో మృత్యువుతో పోరాడి ప్రాణాలతో బయటపడ్డ కారి చెన్నాను కూడా వైఎస్ జగన్ పరామర్శిస్తారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకోనున్నారు. బాధిత మత్స్యకారుల కుటుంబాలను పరామర్శిస్తారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అనంతరం ప్రమాదం నుంచి బయటపడ్డ కారు చిన్నాను పరామర్శించి దుర్ఘటన జరిగిన తీరు గురించి వివరాలు అడిగి తెలుసుకుంటారు మాజీ సీఎం. ప్రమాదం జరిగిన వెంటనే ఫోన్లో ఎప్పటికప్పుడు సమాచారం సేకరించిన వైఎస్ జగన్ మత్స్యకారుల కుటుంబాలను కలవాలని, వాళ్లకు అండగా నిలబడాలని ఉత్తరాంధ్ర పార్టీ నేతలను ఆదేశించారు. అధినేత ఆదేశాలతో కన్నబాబు, గుడివాడ అమర్నాథ్, సీదిరి అప్పలరాజు, కేకే రాజు, వరదు కళ్యాణి, మధ్య శ్రీనితో పాటుగా ఇతర వైఎస్ఆర్సీపీ నేతలు బాధిత మత్స్యకార కుటుంబాల్ని పరామర్శించారు. ఇప్పుడు నేరుగా వైఎస్ జగన్ ఆ కుటుంబాలను పరామర్శించబోతున్నారు. రైట్, విశాఖపట్నం ఎయిర్పోర్ట్ వద్ద ఉన్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. పెద్ద ఎత్తున వైఎస్ జగన్ అభిమానులు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు అందరూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాకతో విశాఖ ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. అయితే పోలీసులు ఎప్పట్లాగానే ప్రభుత్వ ఆదేశాలతో దీన్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తుండడం ప్రస్తుతం కనిపిస్తోంది. 3 చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. గతంలో కూడా మనం చూసాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ గేట్ గుండా బయటకు వస్తారు అనేది చివరి నిమిషం వరకు పలుమార్లు దాన్ని మార్చిన సిచ్యువేషన్ కూడా మనం చూసాం. అలాంటి పరిస్థితులే ప్రస్తుతం నెలకొన్నాయా అనేది తేలాల్సి ఉంది. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక ప్రోటోకాల్ ఉంటుంది. ఆయన బయటకు రావడానికి ఒక ప్రత్యేక ఎగ్జిట్ కూడా ఏర్పాటు చేస్తారు. కానీ గతంలో మనం చూసాం ఆయన ఎక్కడి నుంచి బయటకు వస్తారు అనేది పలుమార్లు మార్చి అక్కడికి వచ్చిన అభిమానులను కావచ్చు, నాయకుల్ని కావచ్చు, వారిని కన్ఫ్యూజన్కి గురి చేసిన పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయటకు రావటం మనకు కనిపిస్తోంది. సెక్యూరిటీ నడుమ వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయటికి నడిచి వస్తూ ఉన్నారు. అందరికీ అభివాదం చేస్తూ ఆయన ముందుకు కదులుతూ ఉన్నారు. ఒక ప్రత్యేక సందర్భం ఇదని చెప్పాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గల్లంతైన మత్స్యకార కుటుంబ సభ్యులను పరామర్శించడానికి బయటకు వస్తున్న పరిస్థితి. ఎవరిని కూడా ఆయన దగ్గరికి వెళ్ళి పరామర్శించి ఆయన వచ్చిన అభిమానులను పలకరించే పరిస్థితి అయితే కనిపించట్లేదు. చుట్టూతో కూడా ఫుల్గా సెక్యూరిటీ ఉన్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి వస్తున్న విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం.
రైట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి జబ్బర్పేట బయలుదేరుతున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. మనం ప్రతిసారి చూస్తాం, సందర్భం ఏదైనా సరే రైతుల వ్యతలు తెలుసుకుని వారిని పరామర్శించడానికైనా, గిట్టుబాటు ధరకై ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఆయన బయటకు వచ్చినా, మామిడి రైతులకు గిట్టుబాటు ధర, మద్దతు ధర కోసం బయటకు వచ్చినా, ఏ సందర్భమైనా సరే ఆయన అభిమానులు విశేషంగా ఆయనకు స్వాగతం పలికే దృశ్యాలే మళ్ళీ రిపీట్ అవుతున్న పరిస్థితి మనం విశాఖలో చూస్తున్నాం. గతంలో కూడా చూసాం, మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడానికి పూనుకున్న ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి కూడా ఆయన విశాఖ వచ్చారు. ప్రస్తుతం ఇది ఒక ప్రత్యేక సందర్భం. గల్లంతైన మత్స్యకార కుటుంబాల్ని ఆయన పరామర్శించడానికి వస్తూ ఉన్నారు. సో ఆయన బయటికి వస్తే ప్రభుత్వంలో కదలిక వస్తుంది అనేది రుజువులతో సహా మనం చూస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఇప్పటివరకు పెండింగ్లో ఉంచిన మత్స్యకారులకు ఈ వేట నిషేధ భృతిని కూడా ప్రభుత్వం హుటాహుటిన విడుదల చేసిన దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో అది కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ వస్తున్నారు అన్న సందర్భంలోనే ప్రభుత్వం తీసుకున్న చర్యగా చూడాల్సిన అవసరం ఉంది. ఒక్కసారి గతంలో చూసుకుంటే బోట్లకు పరిహారంపై ప్రస్తుతం బాబు సర్కార్ నోరు మెదపని సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. 2024లో ఆయన ఎన్నికలకు ముందు 50 లక్షలకు విలువైన ఈ బోటు పరిహారానికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేసింది అప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్న ప్రభుత్వం. సో దాన్ని కూడా పెండింగ్లో ప్రస్తుతం కూటమి సర్కారు ఉంచిన నేపథ్యంలో వీటన్నిటిపైన కూడా ఆయన ప్రశ్నించే అవకాశం కూడా ఉంది. ముందుగా జబ్బర్పేట వెళ్తారు, అక్కడ గల్లంతైన మత్స్యకార కుటుంబాలను పరామర్శిస్తారు. అనంతరం ప్రాణాలతో బయటపడ్డ కార్య చిన్నాను కూడా ఆయన వివరాలు అడిగి తెలుసుకుంటారు. అసలు ఈ దుర్ఘటన ఎలా జరిగింది, సకాలంలో ఒకవేళ స్పందించి ఉంటే గనక వాళ్ళందరూ కూడా ప్రాణాలతో బయటపడే అవకాశాలు ఏ మేరకు ఉండేవి, ప్రభుత్వం అలసత్వం వల్ల జరిగిన ఈ దుర్ఘటన తాలూకు అంశాలు కూడా కార్య చిన్నాను అడిగి ఆయన స్వయంగా తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తారు. సో ప్రస్తుతం ఎక్స్గ్రేషియా కుదించి బోట్లకు పరిహారం ఎగ్గొట్టిన కూటమి సర్కార్ తీరును ఆయన ఎండగట్టబోతూ ఉన్నారు. ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందుకు కదులుతున్నారు. ఆయన అక్కడికి చేరుకున్న అభిమానులు అవ్వచ్చు, అలాగే మత్స్యకారులు అవ్వచ్చు, వాళ్ళందరూ కూడా ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేశారు. సో వారికి ఒక భరోసానిచ్చి ఆయన ముందుకు కదిలిన దృశ్యాలు కూడా మనం విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి చూసాం. పెద్ద ఎత్తున ఇంతకుముందు గతంలో కూడా చూడని విధంగా కూడా ఇసుకేస్తే రాలనంతగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులు అవ్వచ్చు, పార్టీ శ్రేణులు కూడా కదలి వచ్చారు, ఆయనకు ఘన స్వాగతం పలికారు. నిజంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయట అడుగు పెడితేనే ప్రభుత్వంలో కదలిక వస్తుందా అనే రీతిన ప్రస్తుతం పరిస్థితులు తయారైన నేపథ్యంలో ఆయన ఏ సందర్భంలో అయినా ఎవరికి కష్టం వచ్చినా, అది రైతులు అవ్వచ్చు, బడుగు బలహీన వర్గాలు అవ్వచ్చు, పోలీసు ఆంక్షలతో ఆకృత్యాలకు పాల్పడుతున్న ప్రభుత్వ తీరును ఎండగట్టడానికి అవ్వచ్చు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే ప్రభుత్వంలో కదలిక వస్తుంది అనేది ఖచ్చితంగా నిదర్శనంగా కనిపిస్తోంది. పలు సందర్భాలు ప్రస్తుతం అదే తాలూకు సిచ్యువేషన్ కూడా కనిపిస్తోంది. విశాఖలో వైఎస్ జగన్ ఇవాళ పర్యటిస్తూ ఉన్నారు. బోట్ ప్రమాదంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను పరామర్శించి వారికి ధైర్యం చెప్పబోతూ ఉన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. గతంలో మనం చూసాం, 5 లక్షలుగా ఉన్న పరిహారాన్ని 10 లక్షలకు పెంచింది కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటూ మత్స్యకారులు గుర్తు చేసుకుంటూ ఉన్నారు. అయితే దాన్ని కుదించే ప్రయత్నం చేస్తోంది ప్రస్తుత కూట సర్కార్. దీని అంతటిని కూడా ఎండగట్టే ప్రయత్నం ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేయనున్నారు. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం జబ్బర్పేట వెళ్తూ ఉన్నారు. అవి తాలూకు దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. దారి పొడవునా వినతి పత్రాలు అందించటం, వారి బాధలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లటం చాలా రివాజ్గా మనకు కనిపిస్తూ ఉంటుంది. వారికి భరోసా కల్పిస్తూ 1-2.5 సంవత్సరాలు ఓపిక పట్టండి, మన ప్రభుత్వం వస్తుంది, నష్టపోయిన ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చూస్తామంటూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్లకు హామీ ఇచ్చే దృశ్యాలు తరచూ మనకు కనిపిస్తూ ఉంటాయి. ప్రస్తుతం జబ్బర్పేట వెళ్ళే దారిలో ఆయన ఉన్నారు. అందరికీ అభివాదం చేస్తూ కొందరు అతని దగ్గరికి వచ్చి వినతి పత్రాలు అందజేసి వాళ్ళ పరిస్థితిని వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం బోట్ గల్లంతై పుట్టెడు శోకంలో ఉన్న మత్స్యకారుల కుటుంబాలను పరామర్శించడానికి, వాళ్ళకి ధైర్యం చెప్పడానికి, వాళ్ళలో ఒక భరోసా నింపడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందుకు వెళ్తూ ఉన్నారు. చాలా జనసందోహం కనిపించింది అక్కడ విశాఖ ఎయిర్పోర్ట్లో. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వచ్చినా విశాఖ ఇదే రకంగా ఆదరించే దృశ్యాలు మనం తరచూ చూస్తూ ఉంటాం. వైఎస్ జగన్ రాకతో విశాఖలో భారీగా వైఎస్ఆర్ అభిమానులు, అలాగే పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు, ఆయనకు స్వాగతం పలికారు. నిజంగా ఎవరికి ఏ వర్గం అన్యాయానికి గురైనా వారికి నేనున్నానంటూ భరోసానిచ్చే క్రమంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ ముందుంటారు అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సో ప్రస్తుతం కూడా అదే సిచ్యువేషన్ కనిపిస్తోంది. బోట్ గల్లంతయి ఆ ప్రమాదంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను పరామర్శించడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందుకు కదులుతూ ఉన్న దృశ్యాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి.
సో నేతలందరూ కూడా అక్కడికి వచ్చారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అవ్వచ్చు, కేకే రాజు, మిగతా నేతలు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. పెద్ద ఎత్తున ప్రజలు కూడా అక్కడికి వచ్చారు. సో ముఖ్యంగా మత్స్యకారులు వాళ్ళ వినతి పత్రాలు ఆయనకు అందించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. వాళ్ళకి జరుగుతున్న అన్యాయాన్ని, ముఖ్యంగా మత్స్యకారులందరినీ కూడా ఒక ఓటు బ్యాంకుగానే కేవలం ఎలక్షన్లప్పుడు మాత్రమే ఉపయోగించుకునే కూటమి సర్కార్ తీరును మత్స్యకార కుటుంబాలు గర్హిస్తూ ఉన్నాయి, ఖండిస్తూ ఉన్న సిచ్యువేషన్. సో ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాకతో వారికి న్యాయం జరుగుతుంది అంటూ కూడా వాళ్ళందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు. సో గల్లంతైన ఈ బోట్ ప్రమాదంలో గల్లంతైన మత్స్యకార కుటుంబాలను కాసేపట్లోనే ఆయన స్వయంగా వెళ్ళి వారితో మాట్లాడతారు, పరామర్శిస్తారు, వాళ్ళకి ధైర్యం చెబుతారు, వాళ్ళలో భరోసా నింపే ప్రయత్నం చేస్తున్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నేడు ప్రస్తుతం ఆయన విశాఖలో పర్యటిస్తున్న నేపథ్యంలో జనం కోలాహలం కనిపిస్తోంది. సందర్భం ఏదైనా సరే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చారంటే కనుక ఇవే దృశ్యాలు మనకి తరచూ కనిపిస్తూ ఉంటాయి. ఆయన అందరికీ కూడా అభివాదం చేస్తూ ముందుకు కదిలే దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఎంతమందిని వారించినా వాళ్ళు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూడడానికి ఇలా రావటం అనేది మనకి చాలా తరచుగా కనిపిస్తూ ఉండే దృశ్యాలే ప్రస్తుతం విశాఖలో మరింత ఎక్కువగా కనిపిస్తోంది. ఎందుకంటే ఇది ఒక ప్రత్యేకమైన సందర్భం. నిజంగా పుట్టెడు శోకంలో ఉన్న మత్స్యకార కుటుంబాలను కేవలం ఎలక్షన్స్ అప్పుడు మాత్రమే వారిని పలకరించే ప్రభుత్వాలు ఉన్న నేపథ్యం. ప్రస్తుతం వారి పరిహారం తాలూకు 5 లక్షలని 10 లక్షలు చేయడం కానీ, లేదంటే ఈ ప్రమాదంలో గల్లంతైతే ఆ బోటుకు పరిహారం చెల్లించడంలో కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చూపించిన చిత్తశుద్ధి గతంలో అందరూ కూడా మత్స్యకారులకి గుర్తు ఉండే ఉంటుంది. ప్రస్తుతం అదే విషయాన్ని కూడా వాళ్ళు సాక్షి రిపోర్టర్స్కి కూడా వాళ్ళ మాటల్లోని చెప్పిన పరిస్థితులు కూడా మనం చూసాం. ప్రస్తుతం మత్స్యకారులకు వేట నిషేధ భృతి ఏదైతే ఉంటుందో చాలా కాలంగా పెండింగ్లో ఉంచిన ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాకతో దాన్ని హుటాహుటిన రిలీజ్ చేస్తూ జీవోను జారీ చేసిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. సో ఇదే అందరి నోళ్లలో నానుతోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి ప్రశ్నిస్తే తప్ప ప్రభుత్వంలో చలనం రాదా అంటూ కూడా ప్రశ్నిస్తున్న నేపథ్యంలో ఆయన నడుం బిగించారు. మరోసారి ఆయన ముందుకొచ్చారు. బాధిత కుటుంబాలను పరామర్శించడానికి, వారిలో ధైర్యాన్ని నింపడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి విశాఖలో పర్యటిస్తూ ఉన్నారు. జబ్బర్పేటలోని మత్స్యకార కుటుంబాలని ఆయన పరామర్శించడానికి ముందుకు కదులుతున్నారు. అయితే షెడ్యూల్ ప్రకారం ఎప్పుడు కూడా ఆయన పర్యటన ఉండని సిచ్యువేషన్ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే విశేష సంఖ్యలో అశేష ప్రజానీకం కావచ్చు, వైఎస్ జగన్ అభిమానులు అవ్వచ్చు, పార్టీ కార్యకర్తలు అవ్వచ్చు, ఒక్కసారి ఆయన్ని చూడాలంటూ అందరూ కూడా రోడ్లపైకి వచ్చే దృశ్యాలు మనకి తరచూ కనిపిస్తూ ఉంటాయి. అవే దృశ్యాలు ప్రస్తుతం రిపీట్ అవుతూ ఉన్నాయి. ఆయన కాన్వాయ్ ముందుకు కదులుతోంది. నిజంగా అంత ఈజీ కాదు ముందుకు కదలడానికి. నిజంగా అందరికీ అభివాదం చేస్తూ, అందరితో చిరునవ్వుతో పలకరిస్తూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందుకు వెళ్తూ ఉంటారు. సో అవే దృశ్యాలు మనం ప్రస్తుతం విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వస్తున్న ఆయన కాన్వాయ్ దగ్గర నుంచి చూస్తున్నాం. పెద్ద సంఖ్యలో ప్రజలు రోడ్డుకు ఇరువైపులా నిలబడి ఆయనకు స్వాగతం పలుకుతూ ఉన్నారు. అందరికీ అభివాదం చేస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందుకు కదిలి వెళ్తూ ఉన్న దృశ్యాలు మనం చూస్తున్నాం. రైట్, విశాఖ ఎయిర్పోర్ట్ వద్ద ఆయన కొంతమంది మత్స్యకార నేతలు కలిశారు, వినతి పత్రాలు అందజేశారు. వాళ్ళ స్థితిగతులు ప్రస్తుతం ఏ విధంగా ఉన్నాయి, బోటు ప్రమాదంలో కోల్పోతే గనక దాని తాలూకు పరిహారాన్ని ఇవ్వడానికి ఏ రకంగా ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది, అలాగే ప్రాణాలు కోల్పోతే వాళ్ళ పరిహారాన్ని పెంచడానికి ఏ రకంగా తాత్సారం చేస్తోంది, ఇవన్నీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తూ ఉన్నారు. నిజంగా ప్రమాదం జరిగిన వెంటనే వాళ్ళతో టచ్లోకి వెళ్ళిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడ ఉన్న ఉత్తరాంధ్ర నాయకులను వెంటనే ఆదేశించారు. అక్కడికి వెళ్ళి వాళ్ళ బాగోగులు చూడాలి, వాళ్ళని పరామర్శించాలి, ప్రభుత్వం ఏ రకంగా స్పందిస్తుంది అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలంటూ ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో హుటాహుటిన అక్కడికి కురసాల కన్నబాబు అవచ్చు, మాజీ మంత్రులు గుడివాడ అమర్నాథ్ అవచ్చు, అలాగే పలువురు నేతలు కూడా కేకే రాజుతో సహా అందరూ వెళ్ళి మత్స్యకార కుటుంబాలకు మేము ఉన్నామంటూ ధైర్యం చెప్పిన నేపథ్యం. అనంతరం స్వయంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా వస్తారు, మిమ్మల్ని పలకరిస్తారు, మీకు ధైర్యాన్ని నింపుతారంటూ కూడా వాళ్ళకి ఇచ్చిన మాట అనుగుణంగానే ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖలో పర్యటిస్తూ ఉన్నారు. కానీ ఆయన ఎప్పుడు వచ్చినా కనపడే జనసందోహం ఈరోజు మరింత ఎక్కువగా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఆయన కాన్వాయ్ దిగి ప్రజా సమస్యలు వింటూ ఆయన ముందుకు కదిలే సిచ్యువేషన్ అక్కడ ఉంది. ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామంటూ వైఎస్ జగన్ భరోసానిచ్చి ముందుకు కదులుతూ ఉన్నారు. నిజంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనతోటే, ఆయన ప్రశ్నతోటే ప్రభుత్వంలో కదలిక వచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. సో అదే
అంచనాలు ఆశలు నిజంగా అక్కడున్న బాధితుల కుటుంబాల్లో కూడా తరచూ కనిపిస్తూ ఉంటాయి. అదే సిచ్యువేషన్ మళ్ళీ ప్రస్తుతం మనకి ఇక్కడ కనిపిస్తోంది. నిజంగా పొట్ట కూటి కోసం ఈ చేపల వేటే వారి వృత్తిగా వాళ్ళు తరచు కూడా ప్రమాదాన్ని లెక్క చేయకుండా సముద్రంలోకి వెళ్తూ ఉంటారు. అనేక ప్రమాదాలకి గురవుతూ ఉంటారు. ప్రస్తుతం 6 గల్లంతై నిజంగా కుటుంబ పెద్ద ఎవరైతే ఉంటారో వాళ్ళని కోల్పోయిన పుట్టెడు దుఃఖంలో ఉన్న కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళకిచ్చే భరోసా నిజంగా మాటల్లో చెప్పలేనిదంటూ కూడా మత్స్యకార కుటుంబాలు చెప్తూ ఉంటాయి. రైట్, ఒక్కసారి జబ్బర్పేట వెళ్దాం. సో మత్స్యకార కుటుంబాల వద్ద మా కరెస్పాండెంట్ నాయుడు ఉన్నారు. ఎలాంటి సిచ్యువేషన్ ఉందో తెలుసుకుందాం. నాయుడు చెప్పండి. సో జబ్బర్పేటలో ఎలాంటి పరిస్థితి కనిపిస్తోంది? వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంతకు ముందే ఆయన విశాఖ ఎయిర్పోర్ట్లో చేరుకున్నారు, బయటకు వచ్చారు. అయితే మధ్యలో కాన్వాయ్ దిగి మరీ వినతి పత్రాలు తీసుకుని వారికి ఒక భరోసా కల్పిస్తూ ఆయన కాన్వాయ్ ముందుకు కదులుతున్న సిచ్యువేషన్ మనం చూసాం. ఒకంత ఆలస్యం అయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది. జబ్బర్పేటలో ఏంటి పరిస్థితి? ఇన్పుట్స్ చెప్పండి. మరి కాసేపట్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జబ్బర్పేటకు చేరుకోనున్నారు. బోటు ప్రమాదంలో ఎవరైతే మరణించారో వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పనున్నారు. విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకున్న తర్వాత పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్సీపీ అభిమానులు, నాయకులు, ప్రజలు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు పోటెత్తారు. అక్కడి నుండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రోడ్డు మార్గాన జబ్బర్పేటకు బయలుదేరారు. అయితే మధ్యలో చాలా మంది ప్రజలు తమ బాధలన్నింటినీ కూడా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెప్పుకునేందుకు సిద్ధమవుతున్నారు. తమ సమస్యలన్నింటినీ కూడా వినత పత్రంలో జగన్మోహన్ రెడ్డికి సమర్పిస్తున్నారు. మీరే తమ సమస్యలను తీర్చాలంటూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వేడుకుంటున్నారు. దీంతో అనుకున్న సమయం కంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి రావడం మరింత ఆలస్యమయ్యే అవకాశం కనిపెడుతుంది. అయినప్పటికీ కూడా మరి కాసేపట్లో వైఎస్ జగన్ జబ్బర్పేటకు చేరుకొని బోటు ప్రమాదంలో ఎవరైతే మరణించారో 6 మంది మత్స్యకారుల కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదారుస్తారు. ఇప్పటికే వారంతా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాక కోసం ఎదురు చూస్తున్నారు. వారంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఇప్పటికీ కూడా 10 రోజులు అవుతున్నప్పటికీ కూడా కనీసం వారి డెడ్ బాడీలు కూడా వారికి దొరకని పరిస్థితి నెలకొంది. తమ వారిని తలుచుకొని కన్నీటి పర్యంతం అవుతున్నారు. తమ కుటుంబ పెద్దను కోల్పోయి గంపెడి దుఃఖంలో ఉన్న మత్స్యకారులందరినీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించి ఓదార్చనున్నారు. ఇదే అంశం మీద మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి ఇక్కడ మరికొంతమంది మత్స్యకార నేతలు కూడా ఉన్నారు. సార్, జగన్మోహన్ రెడ్డి మరి కాసేపట్లో రాబోతున్నారు. అసలు ఓదార్పు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఉండబోతుంది? అసలు ఇప్పటికీ కూడా వారు ఆ బాధ నుండి కోలుకోలేకపోతున్నారు. ఇప్పటికీ కూడా వారు కన్నీటి పర్యంతం అవుతున్నారు. కనీసం ఇప్పటికి 10 రోజులు అవుతున్నప్పటికీ కూడా కనీసం వారి బాడీలను కూడా, వారి డెడ్ బాడీలను కూడా వెతికి బయటికి తీయలేని పరిస్థితి కనపడుతుంది. ప్రభుత్వ అలసత్వాన్ని ఏ విధంగా మనం చూడవచ్చు అంటారు? మత్స్యకారుల పట్ల ప్రభుత్వ వైఖరి ఏ విధంగా ఉందని మనం అనుకోవచ్చు అంటారు? పూర్తిగా మత్స్యకారులని ఈ వెతకడంలోని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందండి ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికీ కూడా ఈ ఫ్యామిలీస్ ఏవి కోలుకోలేదండి. ఈరోజు చూస్తారు కదా, అంత ఆర్తనాదాలు, ఆవేదన, వాళ్ళు ఉన్నటువంటి బాధ, చిన్నపిల్లలు, ఈ చిన్నపిల్లలతో వాళ్ళ ఏడుపులు, నిజంగా అంటే యువకులు చనిపోయారండి. ఈరోజు యువకులు గల్లంతయ్యారు. వీళ్ళని వెతకడంలోని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఈరోజు ఏదో ముఖస్థుతి కొద్దీ మనం ఉట్టి చేతులు వెళ్తే బాగోదని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఆ మత్స్యశాఖ మంత్రి గారు కూడా మొఖం చాటేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా స్థానిక ఉన్నటువంటి జిల్లా మంత్రి కూడా, హోమ్ మినిస్టర్ కూడా మొఖం చాటేసినటువంటి పరిస్థితి. అంటే మత్స్యకారులకు మొఖం కూడా, వీళ్ళు చేతకాని తన వల్ల మొహం కూడా చూపించుకోవడానికి పరిస్థితి. ఈరోజు వీళ్ళకి బాధలు ఎవరికి చెప్పుకుంటారు, ఎవరికి చెప్పుకోవాలని తెలియని పరిస్థితుల్లో వీళ్ళందరికీ కూడా ధైర్యం చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు. వీళ్ళ తాలూకా ఆర్తనాదాలు మిన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రాష్ట్రం అంతా ఒక సంచలనమైనటువంటి విషయం. ఈరోజు ప్రజలందరూ ఎంత బాధపడుతుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తిన కనీసం పట్టించుకుని పాపాన్ని పోలేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ పేదవాళ్ళకి అండగా నిలబడాలని చెప్పేసి గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పార్టీ జాతీయ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఇక్కడికి రావడం, ఇక్కడికి వచ్చి బాధిత కుటుంబాలతో స్వయంగా మాట్లాడి ఆ చిన్నపిల్లలకి భరోసా ఇవ్వడం, అదేవిధంగా ఆ కుటుంబాలకు ధైర్యం చెప్పడము, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ప్రతి మత్స్యకారుడికి ఒక మెసేజ్, మీ అందరికీ నేనున్నాను అని చెప్పేసి ఒక మెసేజ్ ఇచ్చే విధంగా కూడా ఈరోజు ఆయన వచ్చి మాట్లాడతారని చెప్పేసి అందరూ కూడా రాష్ట్రంలో ప్రతి మత్స్యకారులు కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఈ ప్రభుత్వం పూర్తిగా మత్స్యకారులు నిర్లక్ష్యం చేసింది. కనీసం మత్స్యకార భరోసా కూడా ఇవ్వలేని దిక్కుమాలిన పరిస్థితుల్లో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చర్చిస్తారు, మాట్లాడతారు. ఆయన అడ్రస్ చేసేటప్పుడు మత్స్యకారులకు సంబంధించిన ప్రతి విషయం పైన, ఎందుకంటే అతను 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన వ్యక్తి
వ్యక్తిగా, అతనికి పూర్తిగా మత్స్యకారుల స్థితిగతులను ఏ విధంగా మెరుగుపరచాలని ఒక అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా ఆయన ఖచ్చితంగా ఈ ప్రజల పక్షాన్ని నిలబడతారు, ప్రజల పక్షాన్ని వాయిస్ వినిపిస్తారు. ఈ ప్రతిపక్ష నేతగా ఈ అధికార పక్షాన్ని, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు. అదేవిధంగా ఈ బాధితులకు న్యాయం చేసినంతవరకు కూడా ఆయన ఊరుకోరు. అందువలన వీళ్ళందరూ కూడా నిజంగా ఒక ప్రతిపక్ష నాయకుడి మీద ప్రజలకు ఉన్నటువంటి గౌరవము, అభిమానము, ప్రేమ ఏంటనేది ఈరోజు ఈ సంఘటన జరిగిన తర్వాత ఒకటొకటి బయటకు వస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈరోజు రాష్ట్రంలో ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే, జగన్మోహన్ రెడ్డి గారితో చెప్తేనే పనులు అవుతున్నటువంటి పరిస్థితి ఈరోజు వచ్చింది. ఒకవైపు ఆక్వా రైతులు కావచ్చు, ఒకవైపు డిఎస్సి అభ్యర్థులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడిన తర్వాత ఒకటి సమస్యల పరిష్కారం జగన్మోహన్ రెడ్డి గారు అడ్రస్ చేయడం, అన్నింటిని ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే మాట్లాడుతున్నారో భయపడి స్పందించి ముందుకెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వీళ్ళకు కూడా న్యాయం జరిగినంత వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు. ఖచ్చితంగా ప్రభుత్వం కూడా దిగొస్తే పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా ఈ బాధితుల పక్షాన జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు అనేది కూడా ప్రస్ఫుటం అవుతుంది. సార్, పరిహార విషయంలో కూడా బాధితులంతా కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఏదో చేతులు దులుపుకొని 10 లక్షలు వెళ్ళిపోయారు తప్పితే కనీసం తమ కష్టాలను తెలుసుకోలేదు, తమ బాధలను తెలుసుకోలేదు. కనీసం ఓదార్చడానికి అటు సీఎం కానీ, డిప్యూటీ సీఎం కానీ, మంత్రి నారా లోకేష్ కానీ ఎవరు కూడా రాలేదని ఒక అసంతృప్తిని కూడా వ్యక్తం చేస్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డికి వాళ్ళకి ఉన్న డిఫరెన్స్ ఏంటంటారు ఈ మత్స్యకారుల పట్ల? జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆదుకునే వ్యక్తి అండి. ఎల్జీ పాలిమర్స్ విషయంలో కూడా ఆయన వెంటనే రావడం, కోవిడ్ మహమ్మారి సమయంలో కూడా ఆయన అందరూ కూడా హైదరాబాద్ పారిపోయారండి. పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అందరూ కూడా హైదరాబాద్లో దాక్కుండి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వాళ్ళ పక్షాన్ని నిలబడి వాళ్ళకి ₹1 కోటి కాంపన్సేషన్ ఇచ్చినటువంటి చరిత్ర ఉంది. అలాగే ఫిషింగ్ యాప్లో అగ్ని ప్రమాదంలో కూడా వాళ్ళని ఆదుకున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే, ఇప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా ఒక్కొక్కరికి ₹1 ఇవ్వాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు డిమాండ్ చేయడం జరిగింది. ఈరోజు ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల చనిపోయారు. నిజంగా వీళ్ళు 12 గంటల సేపు ఏకదాటిగా సముద్రంలో ఈత కొట్టిన వాళ్ళు నిజంగా ఏ రెస్క్యూ ఆపరేషన్ చేస్తుంటే కనుక ఇండియన్ కోస్ట్ గార్డ్, ఇండియన్ నేవీ వచ్చింటే కనుక ఖచ్చితంగా వీళ్ళందరూ ప్రాణాలతో బతికుండేవారు. ఈ కాంపన్సేషన్ గొడవ ఉండేది కాదు. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం నిర్లిప్తత, చేతకానితనం వల్ల ఈరోజు ఎంత దుర్ఘటన జరిగింది, ఎంతమంది గల్లంతయ్యారు. కాబట్టి వీళ్ళని ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించవలసిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారి పైనే ఉంది. ఈ పేదలను కాపాడాల్సిన బాధ్యత ఆయన పైన ఉంది. కాబట్టి ఆయన ఖచ్చితంగా ఆయన వచ్చిన తర్వాతనే వీళ్ళకి న్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు అధికార పక్షం ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం 10 లక్షలు, జనరల్గా అయితే ₹5 లక్షలు ఇద్దామని చెప్పేసి కమిషనర్ రామశంకర్ నాయక్ గారు వచ్చేటప్పుడు 5 లక్షలు ఇస్తామని చెప్పారు. కానీ ఇక్కడ వీసీటీపీ లాంటి సంస్థలను కూడా ముట్టడించి గేట్లతో ధర్నా చేయడం, ప్రజల నుంచి పూర్తి స్థాయిలో వ్యతిరేకత బయటకు రావడంతో ప్రభుత్వం పూర్తిగా కూడా ప్రజల మద్దతు కోల్పోతుందనే ఉద్దేశంతో వీళ్ళు అప్పటికప్పుడు ప్లాన్ చేసుకొని ఆ సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ₹5 లక్షలు కూడా కలిపి ₹10 లక్షలు ఇవ్వడం జరిగింది తప్ప వీళ్ళు చిత్తశుద్ధితో ఇచ్చింది కాదు. వీళ్ళు ఖచ్చితంగా ₹50 లక్షల ఒక్కొక్క వీళ్ళు చేసిన తప్పుకి, వీళ్ళ నిర్లక్ష్యానికి వీళ్ళకి కాంపన్సేట్ చేయవలసిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్తారని చెప్పేసి మేమైతే ఆశిస్తున్నాం. సమాచారం అందించిన వెంటనే రంగంలోకి కోస్ట్ గార్డ్ కానీ, లేదంటే నావీ కానీ, మిగతా బృందాలన్నీ కూడా దిగితే వాళ్ళ ప్రాణాలతో వచ్చే వాళ్ళని చెప్పి మత్స్యకారులు అంటున్నారు. అసలు ఏం జరిగింది ఆ రోజు? సమాచారం ఇచ్చిన సరే ఎందుకు ముద్దు నిద్రపోయారు అనుకుంటున్నారు? సుమారు 4 గంటల ప్రాంతంలో, శనివారం 4వ తారీఖు 4 గంటల ప్రాంతంలో బోటు మునిగిపోయిందన్న సమాచారం వాళ్ళ కుటుంబ సభ్యుల ద్వారా ప్రభుత్వానికి సమాచారం ఉంది. ఎవరైతే మరి ఆర్డీఓ కానీ, లేకపోతే మెరైన్ పోలీస్ కానీ, అలాగే కోస్ట్ గార్డ్ కానీ, లేకపోతే నేవీ కానీ వాళ్ళు సమాచారం అందిన కనీసం ఆ రాత్రి 9-10 గంటల మధ్యనైనా సరే ఆ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టినట్లయితే ఈరోజు మత్స్యకారుల ప్రాణాలు మన ముందు ఉండేవి. ఇది పూర్తిగా ప్రభుత్వ హత్యలు, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈరోజు 6 మత్స్యకారులు ఈరోజు మన మధ్యలో లేకపోవడం అన్నది జరిగింది. అలాగే మత్స్యకారులు ప్రాణాలు పోతే దురదృష్టవశాత్తు పోయిన తర్వాత కూడా ప్రభుత్వం స్పందించిన తీరు చూస్తూ ఉన్నాం. ప్రభుత్వం కనీసం బాధితులు ఏదైతే 20-30 సంవత్సరాల మధ్యన చనిపోయినటువంటి ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో వాళ్ళ భార్య కానీ, వాళ్ళ పిల్లలకు కానీ కనీసం ఉపాధి అవకాశం కానీ, లేకపోతే వాళ్ళ భవిష్యత్తు ఏంటనేది కనీసం ఒక ముఖ్యమంత్రి కానీ, లోకేష్ కానీ, డిప్యూటీ సీఎం కానీ ఈ రోజుకి కూడా పరామర్శించలేనటువంటి పరిస్థితి. అంటే మత్స్యకారుల మీద ఈ ప్రభుత్వానికి ఎంత ప్రేమాభిమానాలు ఉన్నాయో మరి ఈ సందర్భంగా తెలియజేయచ్చు. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ప్రభుత్వం మెడలు వంచి వాళ్ళకి న్యాయం చేసేంత వరకు పోరాడాలని చెప్పేసి, మత్స్యకారులకు భరోసా ఇవ్వాలని చెప్పేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బాధితుల దగ్గరికి రాబోతా ఉన్నారు. టెక్నాలజీని నేనే కనిపెట్టానని చంద్రబాబు నాయుడు చెప్తుంటారు. అలాంటిది 10 మైళ్ళ దూరంలో ఉన్న మత్స్యకారులను కాపాడలేకపోతే ఇంకా ఆయన టెక్నాలజీ ఎందుకు పనిచేస్తున్నారు? ఈరోజు టెక్నాలజీకి నేనే ఆద్యుడిని, టెక్నాలజీని నేనే కనిపెట్టాను, నేనే సృష్టించానని చెప్పేసి పదే సభల్లో చెప్తున్నటువంటి చంద్రబాబు నాయుడు మనం చూస్తూ ఉన్నాం. మరి ఈరోజు కేవలం ఒక
10 కిలోమీటర్ల దూరంలో, తీరానికి 10 కిలోమీటర్ల దూరంలో మత్స్యకారులు మిస్ అయ్యారంటే నిజంగా ప్రభుత్వం పట్టించుకుంటే మా టెక్నాలజీ విషయం పక్కన పెట్టినా సరే కనీసం వాళ్ళకు ఉన్నటువంటి వ్యవస్థలు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.